మహిషుని వధించిన చాముండేశ్వరి ద్వితీయ భాగము కొనసాగింపు. ఆ దివ్య తేజస్సులన్నీ కలిసి ఒక దేవీమూర్తిగా ఆవిర్భవించింది. ఆమెకు దేవతలందరూ వేరువేరు ఆయుధాలను బహూకరించారు. ఆమె సింహవాహిని అయి మహిషాసురుడితో యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు చిక్షురుడు, ఉదగ్రుడు, చామరుడు, మహాహనుడు, అశిరోముడు, భాస్కరుడు, పరివారితుడు, బిడాలుడు మొదలైన సేనానులతో కలిసి యుద్ధానికి దిగాడు. తన సైన్యమంతా నశించగా స్వయంగా మహిషాసురుడు యుద్ధానికి వచ్చి ఆ దేవి చేతిలో మరణించాడు. అనంతరం దేవతల వల్ల, మునుల ప్రార్థన వల్ల ఆ దేవి ఆ పట్టణంలోనే పర్వతం మీద స్థిరమూర్తిగా వెలిసింది. ఆమె పేరే మహిషాసురమర్దిని లేక చాముండేశ్వరి. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ మైసూరులోని చాముండి ఆలయానికి ఎదురుగా సర్పాలంకృతుడైన మహిషాసురుడి విగ్రహం ఉంది. శుభం భూయాత్.